మిస్టర్ హ్యారిగన్ హస్బెండ్ పార్ట్ 15. ఓ, ఈ రోజు మేడం గారు వంటగదిలోకి వచ్చారన్నమాట. ఈమెకేదో పెద్ద జబ్బు వచ్చిందని వీళ్ళందరూ మాట్లాడుకోవటం విని కనీసం వారం రోజులైనా వంటగదికి రాదేమో, ఇంటి పనులనే నా మీద పడతాయేమోనని భయపడ్డాను. అదృష్టం, ఈ దరిద్రం ఎలాగో ఈ రోజే వంటగదిలోకి వచ్చేసింది అని మనసులో అనుకుంది. ఇక నిట్టూర్పు విడిచిన నిత్య చుట్టూ ఒకసారి చూసింది. అక్కడ ఎవరూ లేరని గమనించగానే, ఇప్పుడెందుకు దాని పని, నిన్న నీ నాటకం వలన ఒక ఉల్లిపాయ తరిగేందుకు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ ఆమెను కాల్చి వేసేలా చూస్తూ వంటగదిలోకి వచ్చింది. ఓ, ఏంటి ఆరోహి మేడం, ఒక్క రోజులోనే నీ జ్వరం అంతా పారిపోయినట్టుంది అని పెదవి వంకరగా పెట్టింది. ఆరు మౌనంగా ఉండటాన్ని చూసి, ఏంటి అలా నా ముఖమే చూస్తున్నావు, ఒక్క రోజులోనే జ్వరం తగ్గిపోయిందా? ఏమో, ప్రతిరోజు తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసి అలవాటు ఉన్నట్టు 4 రోజులు నటించి ఆ తర్వాత ఏదో పెద్ద జబ్బు వచ్చిందని డ్రామా చేసి పనుల నుంచి తప్పించుకోవడానికి మంచం ఎక్కావేమో అని ఎగతాళిగా అంది. ఆమె మాటలో ఆరుకి కొద్దిగా కోపం వచ్చినా ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంది. అది చూసిన నిత్యకు మరింత చిరాకొచ్చింది. ఏయ్, నేను ఎంతసేపు గోడతో మాట్లాడుతున్నానని అనుకున్నావా? ఇంట్లో వాళ్ళందరినీ మాయ చేసుకోవడానికి మాత్రం నీకు బాగా నోరుస్తుంది. నేను మాట్లాడితే మాత్రం నోరు పడిపోయిందా? ఏమైంది అని కోపంగా అడిగింది. అయినా ఆరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పని చేసుకుంటూనే ఉండడంతో, ఏ దరిద్రపుదానా, నీ నోటికి గమ్మ అతికించుకున్నావని నాకు తెలుసు. సరే, ఇప్పుడు నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆరు కాఫీ తయారు చేసి కప్పుని తీసుకొచ్చి ఆమె ముందు పెట్టింది. దరిద్రపు దానివి, ఎంత తిట్టినా నోరిప్పదు అంటూ కాళ్ళను నేలపై బలంగా కొట్టి కాఫీ కప్పుని తీసుకుని సోఫాలోకి వెళ్లి కూర్చుంది. ఆ రోజు అర్జున్ తొందరగా టిఫిన్ ముగించి ఆశ్రయను కూడా తొందరగా రావాలని చెప్పి తన కారును ఆఫీస్ వైపుకి నడిపించాడు. హేమ కూడా రేఖని చూసి ఇక రావాలని ఆరోహికి ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి డ్రైవర్తో కలిసి రేఖ ఇంటికి వెళ్ళింది హేమ. ఆరోహి, ఆశ ఇద్దరు వంటగదిలో ఉండడాన్ని చూసిన నిత్య, సరే ఇప్పుడు ఎవరు లేరు, హాయిగా ఫోన్ చూడొచ్చు అనుకుని మొబైల్ పట్టుకుని సోఫాలో కూర్చుంది. గత రాత్రి ఆయుష్ తన అక్కకు ఫోన్ చేసినప్పుడు ఆమెకు జ్వరం వచ్చిందని తెలిసింది. ఉదయాన్నే ఇంట్లో ఎవరికి చెప్పకుండా నాకు బాగానే ఉంది, స్కూల్కి వెళ్తాను అని చెప్పి ఆశ్రయ్ తన అమ్మ చేసిన జాములు రవ్వ ఉండలను రాధకు కనిపించకుండా ఒక డబ్బాలో పెట్టి స్కూల్ బ్యాగ్ లో వేసుకున్నాడు. తర్వాత తన సైకిల్ తీసుకుని రాధకు చెప్పి ఆరోహి ఇంటి వైపుకు బయలుదేరాడు. ఆరోహికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేరుగా అర్జున్ ఇంటికి వచ్చాడు. ఇక ఆయుష్ ఎవరో ముందే తెలిసిన సెక్యూరిటీ గార్డు అతన్ని లోపలికి అనుమతించారు. నెమ్మదిగా సైకిల్ నిలిపి లోపలికి వచ్చిన ఆయుష్ కు సోఫాపై ఫోన్ పట్టుకుని కూర్చున్న నిత్య తప్ప ఇంట్లో ఇంకెవరూ కనిపించలేదు. ఏంట్రా ఇది, ఏదో హర్రర్ సినిమాలో కనిపించే దెయ్యాలు ఇంటికి వచ్చినట్టుంది, ఇంట్లో అసలు ఎవరూ కనిపించడం లేదు, ఈ ఆరోహి ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తూ ముందుకు వచ్చాడు. అతన్ని చూసిన నిత్య ఒక్కసారిగా లేచి, ఏ, ఎవరు నువ్వు అంటూ అతని దగ్గరకు వచ్చింది. ఆమెను చూసి ఆయుష్, అది నేను ఆరు అని చెప్పబోతూ ఉండగా, నిన్ను లోపలికి ఎవరు వదిలారు, ఎంత ధైర్యం ఉంటే గేటు దాటి ఇంట్లోకి వచ్చేస్తావు, బయటికి నడు. ఏ సెక్యూరిటీ, ఏదో దొంగని లోపలికి వదిలేసి బయట ఏం చేస్తున్నావయ్యా అంటూ గట్టిగా అరిచింది. ఆమె మాటలు విన్న ఆయుష్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. హే, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరిని దొంగ అంటున్నావు, పెద్ద దొంగవి నువ్వే, ముందు నీ ముఖం అద్దంలో చూసుకో, అచ్చం దొంగలాగే ఉంది అని కోపంగా అన్నాడు ఆయుష్. నిత్య, ఏంటి ఇంత అతిగా మాట్లాడుతున్నావు, కనిపించిన వాళ్ళ ఇంట్లోకి ఎద్దులా దూసుకువచ్చింది చాలదా, పైగా నన్నే దొంగ అంటున్నావా, పో అవతలకి అని అంది. వెంటనే అతడు నాలుక చూపిస్తూ ఎగతాళిగా, హే కోతు ముఖం, నేను ఎందుకు పరయ్య వాళ్ళ ఇంట్లోకి వస్తాను, ఇది నా బావగారు ఇల్లు, పరయ్య వాళ్ళ ఇంట్లోకి దూరే అలవాటు నీకుండాలి, అందుకే అలా మాట్లాడుతున్నావేమో అని అన్నాడు. అది విని నిత్యకి కోపం మరింత పెరిగిపోయింది. హే ఈడియట్, నిన్నింతసేపు ఇక్కడ నిలబెట్టి మాట్లాడినిచ్చేదే నా తప్పు, ఇప్పుడే మెడ పట్టుకుని బయటికి తోసేవలసింది అంటూ అతని మెడ పట్టుకోవడానికి చేయి చాచింది. వెంటనే ఆయుష్ ఆమె చేతిని పట్టుకుని వెనక్కి నిలబెట్టాడు. ఏమే కోతుముఖం, నేను వయసులో చిన్నవాడినే కావచ్చు, కానీ బుద్ధిలో మాత్రం కాదు అన్నాడు. అయ్యో పిచ్చివాడా, నా చెయ్యి వదులు, ఎంత ధైర్యం ఉంటే నా చేతిని పట్టుకుంటావో అని నిత్య అరిచింది. కానీ ఆయుష్ మరింత గట్టిగా ఆమె చేతిని నిలబెట్టాడు. నొప్పి తట్టుకోలేక నిత్య,
ఏ ఇడియట్, చెయ్యొద్దులు అంటూ గట్టిగా సెక్యూరిటీ అని కేక వేసింది. వంటగదిలో ఉన్న ఆశ, ఆరోహి, నిత్య అరుపు విని వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. బయటకు వచ్చిన ఆరోహికి అక్కడ ఆయుష్ కనిపించగాని ఆనందంగా అతని వైపుకు పరిగెత్తింది. కానీ దగ్గరకు వచ్చాక ఆయుష్ నిత్య చెయ్యిని వెనక్కి మెలిపెట్టి పట్టుకుని ఉండడం చూసి భయపడిపోయింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ఆయు, ఏం చేస్తున్నావు నువ్వు? ముందు ఆమె చెయ్యొద్దులు, పెద్దవాళ్లతో ఇలా ప్రవర్తిస్తావా అంటూ బలవంతంగా అతని చేతుల నుండి నిత్య చెయ్యిని విడిపించింది. తీవ్ర నొప్పితో వణికిపోయిన నిత్య అక్కడికక్కడే కింద కూర్చుంది. ఆయుష్ బిగ్గా పట్టుకున్న చోట ఆమె చెయ్యి మొత్తం చాలా ఎర్రగా మారిపోయింది. నొప్పితో కూర్చున్న నిత్యాన్ని చూసిన ఆయుష్ నవ్వుతూ, నా జోలికి వస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలిసిందా మిస్ లావు కోడి అంటూ వెక్కిరిచ్చాడు. అతని నవ్వు చూసిన నిత్య ముఖం కోపంతో మరింత ఎర్రబడింది. ఆయుష్ మాటలు విని ఆరోహి కంగారు పడుతూ, ఆయు, నువ్వెప్పుడొచ్చావు? అసలంతా ఇక్కడ ఏమయ్యింది అని ఆందోళనగా అడిగింది తన తమ్ముణ్ణి. అంతలో కోపంతో లేచిన నిత్య, హే, అసలు నేను నిన్ను తిట్టానని పగ తీర్చుకోవడానికి ఈ చిన్న పిశాచిని పిలుచుకుని వచ్చావా? ఏంట్రా నువ్వు అంటూ మండిపడింది. ఇతనేనా పనికిమాలినోడు, ముందు వీన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేయండి అని నిత్య కోపంగా అరిచింది. దానికి ఆయుష్ నవ్వుతూ, ఏమైంది కోతి ముఖమా? నీ చెయ్యి బాగానే ఉండటం నీకు ఇష్టం లేదా? లేదంటే చెప్పు, నేను వెళ్లేలోపు పూర్తిగా విరగ్గొట్టేస్తాను అన్నాడు. వెంటనే ఆరోహి, ఆయు ఆయు పెద్దవాళ్లతో అలా ప్రవర్తించకూడదు, ముందు వారికి సారీ చెప్పు అని అంది. దానికి నిత్య వెటకారంగా, ఆహా, మౌని ఉయ్యాలు ఊపుతూ పిల్లాన్ని ఏడిపించడం నీకే బాగా వచ్చినట్టుంది. పర్వాలేదులే, నేను ఇన్ని తిట్టిలు తిట్టినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూగలా నిలబడ్డావు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఈ పిశాచిని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తే నేను భయపడిపోతానా? ఇక నుంచి ఈ నిత్య అంటే ఏంటో నీకు చూపిస్తాను అంటూ కోపంగా అంది. దానికి ఆయుష్ నవ్వుతూ, అక్క, ఈమె ఏం పెద్ద మనిషి, ఇలాంటి వాళ్ళతో కూడా నువ్వు మర్యాదగా మాట్లాడమంటావా? అసలు ఈమె ఏం గొప్పది అని అన్నాడు. దానికి నిత్య, ఓ, నువ్వు ఈ మోగదాని తమ్ముడు, పర్వాలేదు ఆరోహి, నువ్వు మాట్లాడలేని మోగనైనా నీ తమ్ముడికి మాత్రం బాగా మాట్లాడడం నేర్పించావే నువ్వు అంటూ అతని ముఖం చూసి ఎగతాళి చేసింది నిత్య. ఆయుష్ పెదవి వంపుతూ, అవునమ్మా కోతి మొగమా, మీలాంటి అహంకారులకి ఇలానే సమాధానం చెప్పాలి. నా అక్కలాంటి అమాయకురాలకి అలా మాట్లాడడం రాదు కాబట్టి నన్ను ఇలా పెంచింది అని అన్నాడు. కోపంతో నిత్య నేలను బలంగా తొక్కుతూ తన గదుల్లోకి వెళ్లి తలుపును గట్టిగా మూసేసి ఇక తన కోపాన్ని చూపించుకుంది. ఆరోహి నిట్టూర్పు విడిచి, ఆయు, ఇదే మొదటిసారి మా ఇంటికి రావడం, అయినా ఎందుకు వాళ్ళతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు అని అడిగింది. ఆయుష్ భుజాలు ఎగరేస్తూ, చూడక్క, అందరూ తిట్టినా మౌనంగా భరించొచ్చేది నేను కాదు, ఆరోహిలా కాదు, నేను ఆయుష్ని. ఎవరు ఎలా ప్రవర్తిస్తే వారికి అలాగే సమాధానం ఇస్తాను. నా దగ్గర డ్రా అనేది ఉండదు, నేరుగా బహుమానమే ఉంటుంది. ఎవరు నన్ను చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోలేరు. నువ్వు ఇంకా దీని గురించే మాట్లాడుకుంటూ నిలబడాలి అనుకుంటే ఇక్కడే ఉండు. నాకు మాత్రం ఆ వాగుడు బాగా అరవటంతో గొంతంతా నొప్పిగా ఉంది అన్నాడు. ఇక ఆశ వైపుకు తిరిగి, ఆశ ఆంటీ, ఆరు మీ గురించి చాలా చెప్తూ ఉంటుంది, మీరు చాలా రుచిగా జ్యూస్ చేస్తారు అంటుంది. ఆంటీ ప్లీజ్ నాకు ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారా అని అడిగాడు. ఆశ అతని తలను ముద్దుగా నిమురుతూ, చిన్నప్పుడు మా అజ్జు ఎలా ఉండేవాడో నువ్వు అలానే ఉన్నావురా, కూర్చో కూర్చో, 5 నిమిషాల్లో తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్లారు ఆశ. ఆశ తీసుకొచ్చిన జ్యూస్ తాగుతూ ఆయుష్ హాల్లో ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆరోహి అతని దగ్గరకు వచ్చి, ఆయు, ఇంట్లో అమ్మ నాన్నగారు అంతా ఎలా ఉన్నారు? మరి నేను ఒక్కడినే ఎలా పంపించారు? చూడాయు, ఇలా సైకిల్ పై ఒకడవే తిరగకూడదు అని అంది. దానికి ఆయుష్ నవ్వుతూ, అయ్యో ఆరు, వచ్చే సంవత్సరం కాలేజ్కి వెళ్ళే అబ్బాయిని నేను, నువ్వు మాత్రం ఇంకా కాన్వెంట్ కి వెళ్ళే చిన్న పిల్లాడేలానే మాట్లాడుతున్నావు. సరే, బావ ఎక్కడా కనిపించడం లేదు, అత్తయ్య కూడా కనిపించడం లేదు అని అడిగాడు. ఆరోహి, మీ బావ ఆఫీస్కి వెళ్లారు, అత్తమ్మ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లారు అని చెప్పింది. ఆ మాటలు విన్న ఆయుష్ తన స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి రవ్వుండలు జామున్ పెట్టి తీసి, అక్క, ఇవి నీకోసం అమ్మ చేసింది, నేను ఇక్కడికి వస్తున్నానని అమ్మకు చెప్పలేదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి తీసుకొచ్చాను, బావకు కూడా ఇవ్వు, ఇక అన్నీ నువ్వే ఒంటరిగా తినేయొద్దు అంటూ నవ్వాడు. అతని మాటలకు ఆరోహి నటనగా కోపం చూపిస్తూ, అవునరా, నీకు
ఈ అక్క బకాసురుడి చెల్లెలా కనిపిస్తుందా? అన్నీ నేనే తినేస్తాననుకుంటున్నావా అంటూ ముఖం తిప్పుకుని కూర్చుంది. ఆయుష్ ఆమె భుజాన్ని తట్టు, ఆరు సారీ, ఊరికే సరదాగా అన్నాను అంటూ చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పాడు. ఆరోహి కూడా నవ్వుతూ, నేను కూడా సరదాగానే అన్నాను రా అని అంది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అంతలో గది తలుపును కొద్దిగా తెరిచి వారి మాటలన్నీ వింటున్న నిత్యకు వాళ్ళ నవ్వులు అస్సలు నచ్చలేదు. కోపంతో వాళ్ళ దగ్గరకు వచ్చి ఉద్దేశపూర్వకంగానే టేబుల్ పై ఉన్న రవ్వ ఉండలు పెట్టే జామును పెట్టెను కిందకి తోసేసింది. పెట్టెలు నేలపై పడిన శబ్దానికి ఆరోహి, ఆయుష్ ఇద్దరు ఒక్కసారిగా టేబుల్ వైపుకు చూశారు. ఆయుష్ ఎంతో ప్రేమగా తన అక్క కోసం తీసుకొచ్చిన రవ్వ ఉండలు జామున్లు అన్ని నేలపాలయ్యాయి. అది చూసి నిత్య మనసు పాలు తాగినంత సంతోషంతో నిండిపోయింది. ఆయుష్ ముఖం వైపుకు చూస్తూ, నా జోలికి వస్తే ఏమవుతుందో ఇప్పుడైనా మీ అక్క చెల్లెలకు అక్క తమ్ముళ్ళకు అర్థమైందనుకుంటా అంటూ వెక్కిరిస్తూ నవ్వింది. ఆ మాటలు విని కోపంతో రగిలిపోయిన ఆయుష్ ఆమె వైపుకు వెళ్ళబోతూ ఉండగా ఆరోహి వెంటనే అతని చేతిని పట్టుకుని ఆపేసింది. ఆమె వైపుకు కోపంగా చూసిన ఆయుష్, ఆరు, చేయి వదులు. ఈ రోజు ఈ ఆయుష్ ఎవరు దీనికి చూపిస్తాను అంటూ ఆమె చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు ఆయుష్. వెంటనే ఆరోహి వేడుకుంటూ, వద్దాయు వద్దు, ఇప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, మాట్లాడితే నా మీద ఒట్టే అని అంది. ఆ మాట విన్న ఆయుష్ ఎంతో కష్టంగా తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. ఆరోహి పట్టుకున్న తన చేతిని కోపంగా విడిపించుకుని తన స్కూల్ బ్యాగ్ తీసుకుని అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. మొదటిసారి ఇంటికి వచ్చిన తన తమ్ముడికి ప్రేమగా అతనికి ఇష్టమైన వంటలు చేసి పెట్టాలని ఎంతగానో ఆశపడిన ఆరుకి అతను తన మీదే కోపంగా వెళ్ళిపోవటం చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆరోహి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కింద కూర్చుని నేలపై పడిపోయిన వాటిని శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఒక చేత్తో వాటిని ఏరేస్తూనే మరో చేత్తో కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుంది. ఆమె ఆ బాధను దాచాలని ఎంత ప్రయత్నించినా ఆశ కంటికి మాత్రం అది తప్పించుకోలేదు. ఆశ నిత్య వైపుకి చూసి, నిత్య, పాపం ఆ బిడ్డ తన అక్క కోసం ఎంతో ప్రేమగా అవి తీసుకొచ్చాడో వాటిని ఇలా నేలకేసి కుట్టడం నీకు సరైనది అనిపించిందా? పాపం ఎంత బాధపడుతూ వెళ్ళిపోయాడో అని చెప్పబోతూ ఉండగా నిత్య మధ్యలోనే అడ్డుకుని, ఆశ ఆంటీ మిమ్మల్ని ఈ ఇంటికి వంట పని చేయడానికి మాత్రమే పెట్టుకున్నారు, మీరు ఆ పని చేస్తే చాలు అని అంది. ఎన్ని సంవత్సరాల్లో హేమ గాని అర్జున్ గాని ఆశ్రయ్ గాని ఇంట్లో ఎవరు ఆశను పని మనిషిలా చూడలేదు. ఎప్పుడు ఆమెను కుటుంబ సభ్యురాలుగానే గౌరవించారు అంతా. కానీ నిత్య చెప్పిన ఒక్క మాట ఆశ మనసును తీవ్రంగా గాయపరిచింది. ఇక కోపంతో ఇంటి బయటకు వచ్చిన ఆయుష్ ఇక తన సైకిల్ ను ఎంతో వేగంగా తొక్కుకుంటూ వెళ్లాడో అతనికే తెలుసు. కొంత దూరం వెళ్ళాక అలసిపోయినట్లు సైకిల్ ఆపి రోడ్డు పక్కన నిలిపి మండుతున్న ఎండలోనే తలపై చేయి వేసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు బాధతో. అదే సమయంలో మీటింగ్ ముగించుకుని వస్తున్న అర్జున్ కు రాత్రంతా జ్వరంతో బాధపడిన ఆరోహి గుర్తొచ్చింది. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి ఆమెను కూడా ఇక చూడాలని ఇక కారు ఇంటి వైపుకు తిప్పాడు. దారిలో వస్తూ ఉండగా రోడ్డు పక్కన సైకిల్ నిలిపి తలపై చేయి పెట్టుకుని కూర్చున్న ఆయుష్ అతను కంటపడ్డాడు. అరే, ఇతను ఆయుష్ కదా, ఏమైంది, సైకిల్ ఆపి ఇక్కడికి ఎందుకు ఒంటరిగా కూర్చున్నాడు అని అనుకుంటూ అర్జున్ కారును పక్కకు తిప్పాడు ఆయుష్ ని చూసి చూద్దాం మరి ఏం జరుగుతుందో.